ఆంధ్రాతో పోలిస్తే తమిళనాడు పాలిటిక్స్ కొంచెం హుందాగా ఉన్నాయని అనిపించింది అనమాట. ఎక్కడైనా సందు దొరికితే వాళ్ళు కాకపోతే వీళ్ళు కాకపోతే వాళ్ళు అధికార సంఖ్య ఎక్కాలని కోరుకునే నేపథ్యంలో డిఎంకే మధ్య చర్చలు జరుగుతున్నాయి అన్న పుకార్లు ఏవైతే ఉన్నాయో వీటిని ఖండించాడట స్టాలిన్. అంటే ఇప్పుడు విజయ్ సీఎం అవ్వబోతా ఉన్నాడా, ఇప్పుడు నెంబర్ అయితే కావాల్సిందే. ఏఐడిఎంకే దగ్గర నుంచి నెంబర్లు తెచ్చుకుందాం అంటే వాళ్ళేమో రిసార్ట్ రాజకీయం స్టార్ట్ చేసినారు. సో వాళ్ళు విజయ్తో కలవడానికి కూడా సిద్ధంగా లేరు. ఇప్పుడు ఏఐడిఎంకే రెండు పార్టీలు పొత్తు పెట్టుకొని టీవీకే పార్టీని ఓడించి సో అధికారం చేజిక్కించబోతున్న అనుకుంటున్న నేపథ్యంలో డిఎంకే దీనికి సంబంధించి స్టాలిన్ ఖండించినాడు అనమాట. తమిళనాడులో కొత్త పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు తీర్పిచ్చారు, దాన్ని గౌరవిస్తా ఉన్నాం. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు కానీ రాజ్యాంగ సంక్షోభం కానీ కోరుకోవడం లేదు. నేను కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మా పార్టీ అలాంటి అడ్డంకులు సృష్టించదు. ఎంతో గొప్ప మాట మాట్లాడాడు చూడండి. సో ఇప్పుడు స్థాపించబోయేటటువంటి విజయ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికి మేము అడ్డంకులు క్రియేట్ చేయం, సృష్టించదలుచుకోవట్లేదు. 6 నెలల వరకు విజయ్ మీద ఎలాంటి విమర్శలు చేయం, టీవీకే పార్టీ మీద ఎలాంటి నిందలు మోపం. 6 నెలల తర్వాత వీళ్ళు చేసేటటువంటి గవర్నెన్స్ని బట్టి మేము మాట్లాడతాం అని చెప్పేసి స్టాలిన్ గారు హుందాగా స్పందించారు. ఇది కొంచెం పద్ధతి అయినటువంటి రాజకీయం, కానీ నమ్మడానికి లేదు. ఇంత చెప్తున్నా కానీ నమ్మడానికి లేదు. గవర్నమెంట్ ఫామ్ అయ్యే వరకు ఈ తమిళ రాజకీయాలు నమ్మడానికి లేదు. ఒక సినిమా ఉంటుంది విజయ్కి సంబంధించే, ఆ క్లిప్ కూడా వైరల్ అవుతూ ఉంది. దాంట్లో అవసరమైతే కనుక అపోజిషన్ ఒక్క ఫోన్ చేస్తే చాలు, అపోజిషన్ మేము అయిపోయి ఎవడైతే థర్డ్ ఆల్టర్నేటివ్ వస్తాడో వాడిని పక్కన నెట్టేస్తామని చెప్పి చెప్తాడు. అది కూడా వైరల్ అవుతా ఉంది. ఇలాంటి క్రమంలో స్టాలిన్ గారు ఈ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చినారు. ఇవి ఎంతవరకు నిజమో చూడాలి.